టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి గత నెలలో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయం పాండ్యా అభిమానులకు షాక్ గురిచేసింది. ఇక అప్పటి నుంచి పాండ్యా గురించి ఏదో ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. భార్య నుంచి విడిపోయిన తర్వాత పాపం పాండ్యా బాధలో ఉంటాడని అంతా భావించారు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే పాండ్యా మరొక అమ్మాయితో ప్రేమలో పడ్డాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని మరీ ఎంచక్కా విహారయాత్రకు వెళ్లినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. కొన్ని గంటల క్రితం హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేశాడు. గ్రీస్లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. అయితే ఏమైందంటారా? అక్కడికే వస్తున్నా. సరిగ్గా ఈ వీడియో పోస్ట్ చేసే 4 రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్లో ఫోటోలు దిగి ఇన్స్టాలో పెట్టింది. ఇంకేముంది, దీంతో వీళ్ళిద్దరూ కలిసే వెకేషన్కు వెళ్ళినట్లు ఊహాగానాలు నెట్టింట్లో మొదలయ్యాయి. అంతేనా, ఈ పోస్టులను ఒకరికొకరు లైక్ కూడా చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అని కన్ఫర్మ్ అయిపోతున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరి పోస్టులు వైరల్గా మారాయి. ఇంగ్లాండ్లోని ఎసెక్స్ ప్రాంతానికి చెందిన నటి జాస్మిన్ టీవీ సిరీస్తో తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఈమె నటి మాత్రమే కాదు, మంచి సింగర్. జాస్మిన్ పలు రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులకు దగ్గరైంది. 2014లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పలు ఆల్బమ్లు క్రియేట్ చేసింది. ఆమె పాడిన బామ్ డిగీ పాటను ఓ బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్కు చెందిన అసీం రియాజ్తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఇన్స్టాలో ఆమెకు 6 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. పాండ్యా సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి 2019లో దుబాయ్లో వినూత్నంగా తన లవ్ను ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020లో లాక్డౌన్లో తన భార్య గర్భిణి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతడికి పెళ్లైందని క్లారిటీ వచ్చింది. అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పుడు కేవలం ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2023లో రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వీరి మధ్య విభేదాలు రావడంతో జూలై 19న విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. అంతకు కొన్ని రోజుల ముందే తన కొడుకు అగస్త్యాన్ని తీసుకొని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది.